Hi folks, Voice of Vasu 77. This is my YouTube channel. यार 40 प्लस लाइफ को వచ్చిన తర్వాత पीछे मुड़ के देखे तो 30-35 साल अपन का चाइल्डहुड लाइफ इतना अच्छा दिख रहा है यार. अभी तो ज़िंदगी बेकार दिख रहा भाई. ఇప్పుడు లైఫ్లో ఏం కోల్పోయామో అర్థమవుతుంది. అమ్మ నాన్న డబ్బులు సంపాదించేవాళ్ళు, ఫుల్గా పాకెట్ మనీ దొరికేది. హ్యాపీగా 1990స్లో ఉన్న వాళ్ళకి చెప్పిన విషయాలు అర్థమవుతాయిలే. కానీ చైల్డ్హుడ్ లైఫ్లో ఇంత హ్యాపీగా ఉండేవాళ్ళం. మోస్ట్లీ మోగ్లీ సీరియల్ ఒకటి, స్పైడర్ మ్యాన్ ఒకటి, హీమ్యాన్ ఒకటి, జైంట్ ర్యాబిట్ అని ఒకటి, ఇట్లాంటి సీరియల్స్ వస్తుండే. రామాయణ్ ఒకటి, మహాభారత్ ఒకటి. ఎంత బాగుండేది లైఫ్ అంటే అసలుకి. ఆ టీవీలో షోస్ సరిగ్గా రాకపోతే యాంటెనా పైకి వెళ్ళి యాంటెనా ఊకి దాని యాంగిల్ మారుస్తుండేవాళ్ళం. ఎలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండేది కాదు. ఒక ఫ్రెండ్ని కలవాలంటే అతని ఇంటికి వెళ్ళి ఓరల్గా నడుచుకుంటూ వెళ్ళి అతని ఇంటికి వెళ్ళి కలిసేటువంటి వాళ్ళం. ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. ఇట్లా టీవీలు ఉండేది కాదు. ఎవరి దగ్గరనో ఒక దగ్గర టీవీ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసేవాళ్ళం. బాగుండేది లైఫ్. అప్పటికిప్పటికి ఎంత చేంజెస్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చినా సరే మనిషికి ఆత్మశాంతి లేదు, ప్రశాంతత లేదు. ఎంత భాగతోడు జిందగీ. 1990s ఆ టైంలో మాల్గుడి డేస్ అనే ఒక సీరియల్ వచ్చేది, అమరావతి కథ అని చెప్పేసి ఒక సీరియల్ వచ్చేది. మాల్గుడి డేస్ ఆ సాంగ్ వస్తే ఎంత హ్యాపీ అనిపించేది అనుకున్నాం. అదేవిధంగా సండే రోజు మోగ్లీ అని వచ్చేది. ఆ సౌండ్ వింటేనే ఎక్కడో ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ టీవీ ముందర వాలిపోయేవాళ్ళం. యాక్చువల్గా సాటర్డే ఒక పిక్చర్ వచ్చేది, సండే ఒక పిక్చర్ వచ్చేది. యాక్చువల్గా ఇండ్లలో టీవీలు ఉండేది కాదు. ఈవినింగ్ పూట గ్రామ పంచాయతీలో ఒక టీవీ ఉంటుండే. అక్కడికి కింద పరచుకోవడానికి తట్లు కానీ బొంత లాంటివి తీసుకెళ్ళి అక్కడ ముందే వేసి ప్లేస్ అక్కడ రిజర్వ్ చేసి పెట్టుకునేవాళ్ళం. ఆ విధంగా గడిచింది. కానీ బాగుండే ఆ రోజులే. ఎంత హ్యాపీ లైఫ్ ఉండే అంటే అంత హ్యాపీ లైఫ్ ఉండే. ఆదివారం వస్తే ఇంట్లో అమ్మ చేసినటువంటి తోటకూర మటన్ గుర్తొచ్చేది. మంచిగా ఉండే రోజులు ఆ రోజులు. ఏదో జస్ట్ 1990స్లో ఉన్న వాళ్ళకి చైల్డ్హుడ్ లైఫ్లో ఇప్పుడు 40 ప్లస్ అంటే 45 ఇయర్స్ అంటే 35 ఇయర్స్ క్రితం వచ్చేట. 10-12 ఇయర్స్ వయసు ఉన్నప్పుడు హ్యాపీగా ఉండేవాళ్ళం. మంచిగా ఉండే లైఫ్ అది. అంటే ఆ లైఫ్కి ఈ లైఫ్కి మధ్యలో కంపారిజన్ చేసుకోవడం జస్ట్ ఏదో గత స్మృతులు పంచుకోవడం అనమాట కదా. తలుచుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్.